Hello everyone, I'm Dr. Swapna Kumari, Consultant Obstetrician and Gynecologist, Swapna Hospital, Chaitanyapuri. ఈ రోజు మీకు ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు సడన్ గా పెయిన్ తోటి వస్తారు, అప్పర్ అబ్డామినల్ పెయిన్ అని అంటారు. ఇంకా ఆ పెయిన్ ఎందుకు వచ్చింది అని మేము అల్ట్రాసౌండ్ ఆబ్స్టిక్స్ చేసుకుంటే అంత ప్రెగ్నెన్సీ అంత నార్మల్ గా ఉంటుంది, సర్విక్స్ కూడా క్లోజ్ గా ఉంటుంది, కానీ పెయిన్ మాత్రం బాగా చెప్తుంటారు. అలాంటప్పుడు ఒక్కసారి నార్మల్ అదర్ స్కాన్ కూడా, అంటే అబ్డామినల్ స్కాన్, ఏమైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా, గాల్ స్టోన్స్ ఉన్నాయా, అది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ చూస్తున్నాము గాల్ స్టోన్స్ ప్రాబ్లము అండ్ కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లము. ఇది ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది. ఒక్కోసారి ఈ గాల్ స్టోన్స్ చాలా రోజులు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ లాగా పోయి కూడా అది పోలీసిస్టైటిస్ ఫామ్ అయ్యి జాండిస్ లాగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఒకసారి కంప్లీట్ గా అబ్డామినల్ స్కాన్ చేసుకొని అన్ని చూసుకోవడము బాగుంటుంది. ఏది ఎప్పుడు స్కాన్ చేసుకోకుండా ఏది తెలియకపోతే ఈ స్టోన్స్ అనేది ప్రెగ్నెన్సీలోనే వచ్చినవి అని చెప్పలేము కదా. ముందు ఉన్న ఈ స్టోన్స్ కూడా తర్వాత సడన్ గా అండ్ లైక్ ఫుడ్ చేంజెస్ లో కానీ లేకపోతే సడన్ గా వచ్చే ఏదైనా చేంజెస్ కావచ్చు. దాంతో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, చాలా సివియర్ పెయిన్ తో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. గాల్ స్టోన్స్ కూడా ఇన్ఫెక్టెడ్ ఏమన్నా అయిపోతే జాండిస్ వస్తుంది. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ట్రీట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒక్కసారి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకోవడము, రొటీన్ థైరాయిడ్ టెస్టులు చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.